భవిష్యత్తులో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? పార్టీ బాధ్యత రాజకీయ పార్టీ అవునా కాదా? నేను ఒక పోస్టింగ్ ఫేస్‌బుక్ పోస్టింగ్ గురించి నేను చెప్తున్నాను. ఆ ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో కొంచెం వినమ్మా, కొంచెం వినండి వినండి. విజయలక్ష్మి గారు, ఫేస్‌బుక్ ముందు ప్రశ్న పోస్టింగ్‌లో వినండి. మీరు ఒక్కసారి కాంగ్రెస్ విజయలక్ష్మి పార్టీ గారు ఇవాళ సీనియర్, మీరు రాష్ట్ర ఏమంటున్నా అంటే అధ్యక్షురాలు అసలు క్వశ్చన్ వెనక ముందే మీరు కౌంటర్ ఇస్తే డిబేట్ నడవదు. డిబేట్ ఇట్లా నడవదు. డిబేట్ అట్లా నడవదు. క్వశ్చన్ వినాలి ముందు. మన క్వశ్చన్ అయిన తర్వాత మీకు ఛాన్స్ ఇస్తే మీరు కౌంటర్ ఇవ్వండి, అప్పుడు బాగుంటుంది. క్వశ్చన్ అయినపోతే మనం నడవదు, డిబేట్ అట్లా నడవదు. గఫూర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎందుకంటే మేము ఇండియా కూటమి పార్టీగా అలాగే ఉన్నాము. మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. వినమ్మ తల్లి, షర్మిల గారి మీద ఒక పోస్టింగ్ పెట్టారండి. ఎవరు పెట్టింది? జగనన్న పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య కార్యకర్త. ఆమె పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. బూత్ పేరు, ఆ పేరు అంటేనే రోత. ఆమె పెట్టిన పోస్టింగ్ లో ఎంత అసహ్యంగా ఉందంటే, షర్మిల జగనన్న చెల్లెలు ఒక పార్టీకి అధ్యక్షురాలు. అట్లాంటి ఆమెను మీరు ఇంత బూతుగా పోస్టింగ్లు పెడితే ఏం కల్చర్ మీరు ప్రమోట్ చేస్తున్నారు? ఖండించాలన్నా ఆ పోస్టింగ్ తీసేయాలన్నా మీ మనిషి, ఆమె మీ మనిషి, మీ డబ్బులతో బతుకుతుంది ఆమె. ఆ పోస్టింగ్ అని తీసేయించాలా? లేదు. ఇప్పుడు ఇన్ని ఘర్షణలు 3 రోజులు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ తరఫున ఎక్కడైనా కానీ ఇదిగో మేము ఖండిస్తున్నాం, వెంటనే మేము మానుకోవాలి, ఎవరికైనా చెప్పినారా? లేదు. నోరు మూసుకొని ఉన్నారు మీరు. అంటే ఘర్షణ జరగలేదు. ఏం కల్చర్ ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం కల్చర్ నేర్పిస్తారు ప్రజలకు? ఏం ఆదర్శాలు చెప్తారు? రేపు మీ మీద కూడా, మీ ఇళ్ళ మీద కూడా ఇట్లా పెడతారు. మీ మీద కూడా తరిమి కొడతారు. అప్పుడు ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ప్రజలు చట్టం ఉంటే ప్రజల రక్షణ ఉంటుంది. చట్టాన్ని మీరు ఉల్లంఘించినప్పుడు ఆ చట్టం మీకు శాపంగా మారుతుంది. రైట్, ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు, నా ప్రశ్న సరే గఫూర్ గారు అయిపోయింది. ఒక్క నిమిషం మీరు సైలెంట్ ఉంటే నేను అడుగుతా. ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు, మీరు ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే, ఒక మహిళ మీద, అందులోనూ ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల మీద, సొంత చెల్లెల మీద, మీ పార్టీకి చెందిన ఒక మహిళ చాలా వల్గర్ లాంగ్వేజ్తో పోస్టింగ్ చేయటం అనేది శ్రేయస్కరమా? ఒక్క నిమిషం ఏంటంటే, మీరు క్వశ్చన్ ఏంటో లేదు. మీరు సారీ, ఇట్లయితే కష్టం. డిబేట్లో మనం పార్టిసిపేట్ చేసుకుంటే ఉపయోగం లేదు. మీరు అట్లా మాట్లాడుకుంటూ పోతే ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ అగ్రీ. మీరు అట్లా ఏదో అట్లా మాట్లాడేసుకుంటే పోతే దానివల్ల ఉపయోగం ఏంటి? నా ప్రశ్న మీరు వింటలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరుని బట్టి అర్థమవుతుంది. ఒక తల్లి నా ప్రశ్న ఏంటో, మహాతల్లి అనేది బూత్ కాదు కదా. ఇప్పుడు పోస్టింగ్ లో బూత్ పెడితేనే మీరు ఖండించడానికి ఇష్టపడలేదు. ఇంటర్వ్యూకి వచ్చి మీరే ఎలా మాట్లాడితే మీ వాళ్ళు అంత బాగా మాట్లాడతారు, జనానికి అర్థమవుతుంది. విజయలక్ష్మి గారు, నేనేమంటున్నా, ఆ పోస్టింగ్ ని మీరు సమర్థిస్తున్నారా? నేను ఏ పోస్టింగ్ ని సమర్థించడం ఆ పోస్టింగ్ ని పార్టీ సమర్థిస్తుందా? ఆ పోస్టింగ్ పార్టీ సమర్థిస్తుందా? సమర్థించకపోతే అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కానీ, దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం కానీ ఉందా లేదా? తిట్టుకున్నారా లేదా? మొన్నటి వరకు పురంధరేశ్వరి గారు, చంద్రబాబు గారు అడ్డమైన బూతులు తిట్టుకున్నారా లేదా? నా ప్రశ్నకి సమాధానం కాదు. లాయర్ గారు వాటికి కూడా మీరు సమాధానం చెప్పండి. మన డిబేట్ కి అర్థవంతమైన డిబేట్ జరగాలని కోరుకుంటున్నా. అట్లా కాదు అంటే లక్ష్మణ్ గారు సరే, ఇష్యూ ఏమంటారంటే, డిబేట్ అనేది కొంచెం అర్థవంతంగా ఉండాలి తప్ప, ఎడ్యుకేటింగ్ ఉండాలి తప్ప, ఊరికనే ఏదంటే అది మాట్లాడుతూ ఉపయోగం లేదు. లక్ష్మణ్ గారు.